అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్ సక్సెస్ కావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. ఈ ఊపులోనే పరిపాలన పట్టించుకుని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్లు ప్రస్తుతం హనీమూన్లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచి చూద్దామని, ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్టుగానే 6 నెలల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్ 6 హామీలో ఒక్కటిని కూడా పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా అన్ని వర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. తొలి విడతగా రైతులు, కరెంట్ ఛార్జీలు, స్కూల్ ఫీజులు బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపిచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్ఆర్సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. ఈ క్రమంలో ప్రజల తరపున కూటమి సర్కార్పై మరిన్ని పోరాటాలు చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. దీంతో ఇక నుంచి పోరుబాటలో వైఎస్ఆర్సీపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.